నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి సోదరులను నేడు విజయవాడ జైలుకు తరలించనున్నారు. ఇటీవల వారిని విచారణ నిమిత్తం ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారంతో వారి కస్టడీ ముగిసింది. దీంతో తిరిగి విజయవాడ కోర్టుకు వారిని తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. తంబలపల్లి కోర్టును వారిని ఆదివారం రాత్రి వారిని హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కోర్టులో హాజరుపరిచి మదనపల్లి సబ్ జైలుకు తాత్కాలికంగా తరలించామన్నారు. చట్టపరమైన ప్రక్రియ అనంతరం తిరిగి వారిని విజయవాడ జైల్లో అప్పగిస్తామన్నారు. 3 రోజుల పాటు A32 జోగి రమేష్, A33 జోగి రాములను విచారించిన కీలక విషయాలు రాబట్టామని తెలిపారు. ఇదిలా ఉండగా జోగి రమేష్ కుమార్, రాజీవ్ తంబళ్లపల్లి కోర్టు వద్ద నిందితులై జోగి సోదరులను కలిశారు. ఆయనతో పాటు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. జోగి రమేష్ తో వారు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు సమాచారం. నిందితుల తరలింపు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.